హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్, ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అనేవి కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఛానల్ని ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మొబైల్కే నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మనకి భారీ సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అప్రెంటిస్షిప్ ఉద్యోగాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా చెల్లించకుండానే ఫ్రీగానే మనం ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఫ్రీగానే జాబ్ కూడా పొందవచ్చు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తాను. జాబ్కి ఎవరెవరు అప్లై చేయవచ్చు, జాబ్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, జాబ్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఈ విధంగా ప్రతి డీటెయిల్ అనేది మీకు ఈ జాబ్ గురించి తెలియజేస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. గైస్, జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చెన్నై ప్లాంట్ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ జాబ్ నోటిఫికేషన్లో మనం సెలక్షన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే మనం వాకిన్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి టెస్ట్లు కానీ ఏమీ ఉండవండి. డైరెక్ట్గా మీరు కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూకి ఇచ్చినట్లయితే వాళ్ళే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెక్ చేసినట్లయితే వేకెన్సీ డీటెయిల్స్ అనేవి మనకి ఐటీఐ అప్రెంటిస్షిప్స్ రోల్స్ అనేవి మనకి టోటల్గా 15 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ విభాగంలో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఐటీఐ అప్రెంటిసెస్ రోల్స్కి అప్లై చేసుకోవచ్చు. 11,040 రూపీస్ అనేది మీకు మంత్లీ స్టైఫండ్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎవరెవరైతే ఐటీఐ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో అప్రెంటిసెస్ రోల్స్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీది ఐటీఐ కాకపోయినట్లయితే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఐటీఐలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలానే ఈ నోటిఫికేషన్లోనే మీకు డిప్లొమా, డిగ్రీ, బీటెక్కి సంబంధించిన అప్రెంటిసెస్ రోల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయవచ్చు. జాబ్కి సంబంధించి మీరు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ముందుగా అప్రెంటిస్షిప్ india.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లో మీరు ముందుగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్ ఫర్దర్గా చెప్తాను. మీకు జాబ్లో సెలెక్ట్ అయినట్లయితే క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. లాస్ట్ 5 ఇయర్స్లో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ అప్రెంటిసెస్ రోల్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందండి. అంటే 2021 జనవరి 1 తర్వాత మాత్రమే ఐటీఐ పాస్ అయిన ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది మ్యాక్సిమం 21 ఇయర్స్ వరకు ఉన్న ఐటీఐ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 26 ఇయర్స్, ఓబీసీ వాళ్ళు అయితే 24 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఈ ఐటీఐ అప్రెంటిసెస్ రోల్స్కి. మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 2లో. మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. మీకు అవసరమయ్యే ప్రతి పీడిఎఫ్ లింకు అలానే వెబ్సైట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, మీరు చెక్ చేయవచ్చు. మీరు ఈ జాబ్కి రిజిస్ట్రేషన్ అనేది ఎటువంటి విధంగా చేసుకోవాలో కూడా ఇక్కడ 8 స్టెప్స్లో మీకు క్లియర్గా మెన్షన్ చేశారు పేజ్ నెంబర్ 2లోనే. ఈ అప్రెంటిస్షిప్ india.gov.in వెబ్సైట్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ ఇచ్చినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మీతో పాటు మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ లిస్టు, ఆధార్ కార్డు, ఐటీఐ మార్క్స్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేట్, అలానే
ఐటీఐ నాప్స్ రిజిస్ట్రేషన్ నెంబర్. మీరు ఇక్కడ ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ అనేది కూడా మీరు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. కేవలం ఇవి మాత్రమే తీసుకెళ్తే సరిపోతుంది. మీరు ఐటీఐ అప్రెంటిసెస్ రోల్స్కి అప్లై అనేది ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వచ్చు. వాకిన్ ఇంటర్వ్యూకి వాళ్ళ కంపెనీకి వెళ్ళి మీరు వన్స్ అప్రెంటిసెస్ కింద సెలెక్ట్ అయిన తర్వాత మీకు మంత్లీ 11,040 రూపీస్ అనేది మంత్లీ స్టైఫండ్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు 1 ఇయర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పూర్తి చేసుకునే ముందు, అంటే మీ ట్రైనింగ్ పూర్తి అవుతుంది అనగా మీకు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, ట్రేడ్ టెస్ట్ అనేది. మీరు ఈ 1 ఇయర్లో ఏమి నేర్చుకున్నారో మిమ్మల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది 100 మార్క్స్కి. ఈ టెస్ట్లో మీకు 50% లేదా 50% కంటే ఎక్కువ మార్క్స్ వచ్చినట్లయితే మీకు ఫర్దర్గా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్గా 2 ఇయర్స్ పాటు మీరు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అనేది పొందుకోవచ్చు. ఈ అడ్వాన్స్డ్ ట్రైనింగ్లో మీకు సేమ్ శాలరీ అనేది ఉండదండి. శాలరీ అనేది డబల్ అయిపోయింది. అడ్వాన్స్డ్ ట్రైనీ రోల్స్కి మనకి ఫస్ట్ ఇయర్లో మీకు 22,000 పర్ మంత్ అనేది మీరు ఐటీఐ అప్రెంటిస్షిప్ రోల్స్కి శాలరీ అనేది గెయిన్ చేయవచ్చు. సెకండ్ ఇయర్లో మీరు 23,000 పర్ మంత్ అనేది మీరు అడ్వాన్స్డ్ ట్రైనింగ్లో ఐటీఐ అప్రెంటిసెస్ రోల్స్కి శాలరీ అనేది గెయిన్ చేసుకోవచ్చు. తప్పకుండా ఐటీఐ చదివిన వాళ్ళకి ఇది మంచి శాలరీ అనేది చెప్పుకోవచ్చు. అలానే మీకు అడ్వాన్స్డ్ ట్రైనింగ్లో ఉండగా ఇయర్లీ 8,000 రూపీస్ పాలసీ ప్రీమియం ఛార్జెస్ అనేటివి 8,000 రూపీస్ మీకు కంపెనీయే చెల్లించడం జరుగుతుంది. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎవరెవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నందబక్కం చెన్నై ప్లాంట్లో మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అనేటిది వెళ్ళాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేటిది మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. వీటికి సంబంధించిన వివరాలు అనేవి తెలియజేస్తాను. తప్పకుండా వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు లైక్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు లైక్ చేసినట్లయితే ఫర్దర్గా ఇలాంటివి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది 1 ఇయర్ మాత్రమే ఉంటుందండి. మీరు 1 ఇయర్లో మీ పెర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఫర్దర్గా 2 ఇయర్స్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. శాలరీ అనేది 11,000 నుంచి 22,000కి డబల్ అవుతుంది నెక్స్ట్ ఇయరే. తప్పకుండా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఐటీఐ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. తప్పకుండా ఐటీఐ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే 04422338135 అనే నెంబర్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూకి అడ్రస్ కూడా ఇచ్చారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, BEL ఆర్మీ రోడ్, ఆపోజిట్ టు ఆర్మీ పబ్లిక్ స్కూల్, నందబక్కం, చెన్నై అనే ఏరియాలో మీరు వీళ్ళ కంపెనీకి వెళ్ళి మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ డేట్ టైం వచ్చేసి February 5th, 2026 మార్నింగ్ 9:30కి మీకు వాకిన్ ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంటర్వ్యూస్ అనేవి చేయడం స్టార్ట్ చేస్తారు. మీరు 9:30 నుంచి అరౌండ్ 11 వరకు కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. లేట్ అయినా సరే ప్రాబ్లం లేదండి. మీకు ఆ రోజంతా కూడా మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. వీలైనంత వరకు 9:30 కల్లా మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. February 5th, 2026 మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అనేది వెళ్ళాల్సి ఉంటుంది. ఐటీఐ అప్రెంటిసెస్ రోల్స్కి అప్లై చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 4, పేజ్ నెంబర్ 5లో అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని చక్కగా ప్రింట్ తీయించుకుని మీ డీటెయిల్స్ అనేటివి అన్నీ కూడా ఫిల్ చేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా అతికించి ఇవన్నీ అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేటివి కూడా అన్నీ అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు కదా, 10th మార్క్ లిస్ట్, ఐటీఐ మార్క్స్ లిస్ట్, ఆధార్ జెరాక్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్ అనేటివి ఈ 4 కూడా ఈ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది మీతో కూడా. గైస్, ఇదే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ రోల్స్కి కూడా మనకి వేకెన్సీస్ అనేటివి మెన్షన్ చేశారు. బీటెక్ మరియు డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేశారు ఇంజనీరింగ్, డిప్లొమా, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై అనేది చేయవచ్చు. అంటే డిగ్రీ చదివిన వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చదివిన వాళ్ళకి కూడా
మనకి అప్రెంటిస్షిప్ రోల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. వీటికి సంబంధించిన వివరాలు చెక్ చేసినట్లయితే దీనికి కూడా మీరు వాకిన్ ఇంటర్వ్యూకి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. వేకెన్సీ డీటెయిల్స్ అనేటివి చెక్ చేసినట్లయితే బిఈ లేదా బీటెక్ లేదా డిగ్రీ అనేది లేదా డిప్లొమా కానీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ 5 స్ట్రీమ్స్లో మీరు ఏ స్ట్రీమ్లో అయినా సరే డిప్లొమా, బిఈ, బీటెక్ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు అప్రెంటిస్షిప్ రోల్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ రోల్స్కి మీకు మంత్లీ స్టైఫండ్ అనేది 17,500 రూపీస్ మీకు మంత్లీ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 1 ఇయర్ పాటు మీరు అప్రెంటిసెస్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా 64 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలానే మీరు డిప్లొమా చదివి అప్రెంటిసెస్ రోల్స్ కోసం చూస్తున్నట్లయితే ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో మీకు అప్రెంటిసెస్ రోల్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. 12,500 రూపీస్ అనేది డిప్లొమా వాళ్ళకి మంత్లీ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 1 ఇయర్ పాటు అప్రెంటిసెస్ ట్రైనింగ్ ఉంటుంది. వీళ్ళకి కూడా మంచిగానే వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి. అలానే అదర్ డిగ్రీస్ చదివిన వాళ్ళు అంటే బీకామ్, బీఏ, బీబీఎం చదివిన వాళ్ళకి కూడా అప్రెంటిసెస్కి అవకాశం అనేది కల్పించారు. 12,500 రూపీస్ మంత్లీ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీనికి కూడా మంచిగానే అవకాశం అనేది ఉందండి. దీనికి అప్లై చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ అండ్ పాండిచ్చేరి రీజియన్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు. నార్త్ ఇండియా వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదండి. అలానే మీరు ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా అనేది 2021 ఏప్రిల్ 1 తర్వాత మాత్రమే మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోగలరు. 2021 కన్నా ముందే మీరు డిప్లొమా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీకు జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా 2021 తర్వాత డిప్లొమా లేదా బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ అప్రెంటిసెస్ రోల్స్కి అప్లై చేసుకుంటారు. 17,500 రూపీస్ అనేది మీకు బీటెక్ చేసిన వాళ్ళకి మంత్లీ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మీకు బీఈ లేదా బీటెక్లో లేదా డిప్లొమాలో మినిమం 60% మార్క్స్ అనేటివి అడుగుతున్నారు. మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే మినిమం 50% మార్క్స్ వస్తే సరిపోతుంది. జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో 1 ఇయర్ కంటే ఎక్కువ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి లేదు. కేవలం మీరు ఫ్రెషర్గా లేదా 1 ఇయర్ కంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అప్రెంటిసెస్ రోల్స్కి అప్లై చేసుకోవచ్చండి. మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది చెక్ చేసినట్లయితే కేవలం బీఈ బీటెక్లో మీ యొక్క మార్క్స్ని బేస్ చేసుకుని అలానే డిప్లొమాలో కూడా మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని మీకు సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి ఒక్కరిని సెలక్షన్ అనేది చేస్తారండి. 100% జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సేమ్ మీకు ఐటీఐ చదివే వాళ్ళకి కూడా సెలక్షన్ ప్రొసీజర్ అనేది కేవలం మీ ఐటీఐలో మార్క్స్ని బేస్ చేసుకునే సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు అప్రెంటిసెస్ రోల్స్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ట్రై చేయండి. తప్పకుండా 100% జాబ్ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోండి. మంత్లీ స్టైఫండ్ అనేది 17,500 అనేది ప్రొవైడ్ చేస్తున్నారు 1 ఇయర్ పాటు. మీరు 1 ఇయర్ పాటు సక్సెస్ఫుల్గా అప్రెంటిసెస్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీకు ఇయర్ ఎండింగ్లో మీకు 100 మార్క్స్కి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దీంట్లో మీకు మినిమం 35% మార్క్స్ అనేటివి రావాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీ వాళ్ళు ఉన్నట్లయితే 30% మార్క్స్ వచ్చినా సరిపోతుంది. ఇటువంటి మార్క్స్తో మీకు క్వాలిఫై అయినట్లయితే మీకు ఫర్దర్గా అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ట్రైనీ ఇంజనీర్ 1 రోల్కి మిమ్మల్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది 2 ఇయర్స్ పాటు. 2 ఇయర్స్లో మీ శాలరీ అనేది ఆల్మోస్ట్ డబల్ అవుతుంది. 30,000 పర్ మంత్ అనేది మీరు మంత్లీ శాలరీ అనేది గెయిన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇయర్లోనే. సెకండ్ ఇయర్లో మీకు 5,000 ఇంక్రిమెంట్ చేసి 35,000 పర్ మంత్ అనేది శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. థర్డ్ ఇయర్లో మీకు 40,000 పర్ మంత్ అనేది శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారండి. తప్పకుండా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఇటువంటి మంచి శాలరీ అనేది మీకు నార్మల్ బీటెక్ చదివిన వాళ్ళ శాలరీ కూడా ఈ విధంగానే ఉంటుంది కాబట్టి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ శాలరీ కూడా యావరేజ్ శాలరీ అనేది. తప్పకుండా మీరు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో అప్రెంటిసెస్ కింద చేరి 1 ఇయర్ తర్వాతనే
మంచి శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 30,000 to 40,000 అనేది శాలరీ అనేది లభిస్తుంది. మీకు అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు మంత్లీ స్టైఫండ్ అనేది వివరాలు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. మీరు దీనికి కూడా సేమ్ నేషనల్ అప్రెంటిస్షిప్ india.gov.in వెబ్సైట్లోనే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు 10th క్లాస్ 12th క్లాస్ అలానే మీ డిగ్రీ లేదా బీటెక్ మార్క్ షీట్స్, మీ యొక్క ఆధార్ కార్డ్ జెరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్ అనేవి ఇక్కడ ఇచ్చినటువంటి పేజ్ నెంబర్ 5లో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే డిప్లొమాలో ఈసీఈ అండ్ మెకానికల్ చదివిన వాళ్ళకి మరియు బీకామ్ బీబీఏ బీబీఎం చదివిన వాళ్ళకి February 5th 2026 మార్నింగ్ 9:30కి మీకు వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు 9:30 నుంచి మార్నింగ్ 11 మధ్యలో మీరు ఏ టైంకైనా వెళ్ళవచ్చు. మ్యాక్సిమం 9:30కి వెళ్ళడానికి ట్రై చేయండి. బీఈ బీటెక్ మెకానికల్ చదివిన వాళ్ళకి అలానే సివిల్ చదివిన వాళ్ళకి February 6th మార్నింగ్ 9:30కి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు 9:30 నుండి. అలానే బీఈ బీటెక్ ఈసీఈ ట్రిపుల్ లేదా సిఎస్సి చదివిన వాళ్ళకి February 7th మార్నింగ్ 9:30 నుండి మీకు ఇంటర్వ్యూస్ అనేటివి కంపెనీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అనేటివి అటాచ్ చేసి మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అనేది వెళ్ళాల్సి ఉంటుంది. సేమ్ ఐటీఐ చదివిన వాళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్ అండి. పేజ్ నెంబర్ 4, 5 ఇచ్చినటువంటి అప్లికేషన్ని ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అనేటివి అటాచ్ చేసి మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. వాకిన్ షెడ్యూల్కి సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. మీరు ఈ నోటిఫికేషన్ని భారత్ ఎలక్ట్రానిక్స్ వల్ల అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చెక్ చేయవచ్చండి. ఇక్కడే వాకిన్ సెలక్షన్ ఫర్ అప్రెంటిసెస్ ట్రైనింగ్ ఆఫ్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనీస్ అని ఉంది కదా, ఇక్కడ మీరు గమనించవచ్చు. తప్పకుండా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. మంచి శాలరీ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఐటీఐ చదివిన వాళ్ళకి 1 year తర్వాత 22,000 శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. బీటెక్ చదివిన వాళ్ళకి 1 year తర్వాత 1 year అప్రెంటిసెస్ కంప్లీట్ చేసిన తర్వాత 30,000 రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. తప్పకుండా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ లేకుండానే మనకి అప్రెంటిసెస్ జాబ్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి 0 అప్లికేషన్ ఫీజుతో మీరు డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి డైరెక్ట్గా జాబ్లో అనేది చేరవచ్చు. ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేసానని అనుకుంటున్నాను. జాబ్ గురించి కానీ అప్లికేషన్ ప్రాసెస్ గురించి కానీ వాకిన్ ఇంటర్వ్యూ గురించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.